చండి అంటూ 17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఆధారాలు చూపించాలని ఇంతకుముందు మండలిలో మంత్రి లోకేష్ సభలోనే ఆధారాలు సమర్పించిన ప్రతిపక్ష నాయకుడు బొత్స సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ సతమతం. రాజీనామా పత్రాల్లో ఎక్కడా బెదిరించినట్లేదన్న లోకేష్. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై ప్రివిలేజ్ మోషన్ను స్వీకరించాలని అభ్యర్థన. విచారణకు విపక్షం పట్టుబట్టడంతో వ్యక్తిగత విమర్శలకు దిగిన లోకేష్. సభలో లేని మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ హయాంలోని వీసీలు రాజీనామా చేశారంటూ వక్ర భాష్యం. 2019 జూలై 15 కోర్టు ఆదేశాలతో వీసీలు రాజీనామాలు చేశారని ప్రతిపక్ష సభ్యులు. వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసనల మధ్య సభను వాయిదా వేసిన చైర్మన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మా దగ్గర మంత్రదండం లేదు, అయినా చంద్రబాబును గుడ్డిగా నమ్మితే చాలు రాష్ట్రం మారిపోతుంది. వచ్చే ఆదాయం జీతాలు అప్పులు వడ్డీలకే సరిపోవడం లేదు. రాష్ట్ర జీఎస్డీపీ పెరిగితేనే కొత్త అప్పులు పుడతాయి. ఆదాయం సహకరించకపోయినా సూపర్ 6 హామీలు నెరవేరుస్తున్నాం. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిర్ణయం ఇంకెప్పుడు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఆసానం. స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరహాలో వివరించడం సరికాదు. చట్టసభలకు సంబంధించినటువంటి గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకు అంటూ ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘంపై రాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులు అందజేయాలని ఆదేశం. ఈ నెల 22వ తేదీలోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. తదుపరి విచారణ 25కు వాయిదా అంటూ తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ వ్యవహారం మీద వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో